హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రవళిక. మాది శ్రీకాకుళం దగ్గర సీతంపేట అనే గ్రామం. సో నేను ఇంతవరకు వంటల వీడియోలు ఎప్పుడు యూట్యూబ్లో పోస్ట్ చేయలేదు, కానీ నాకు వంటలు చేయడం అన్న కూడా చాలా ఇష్టం. సో ఈరోజు నేనేం చేస్తున్నానంటే కొత్తిమీర పచ్చడి. అది మనందరికీ చాలా ఫేవరెట్ కదా. సో ఇక్కడ అవుతుంది, చూద్దాం. ఇంగ్రీడియంట్స్ ఏంటంటే కొన్ని వెల్లుల్లిపాయలు, ఒక 7-8 పచ్చిమిరపకాయలు, ఇంకా అల్లం, ఇంకా టమాటాలు, ఇంకా కొత్తిమీర. దిస్ ఇస్ ద మెయిన్ ఇంగ్రీడియంట్. కొత్తిమీర పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఒక 4 to 5 స్పూన్ ఆయిల్ తీసుకున్నా. తర్వాత దానిలో కొంచెం జీలకర్ర, కొంచెం ధనియాలు, ఇంకా కొన్ని వెల్లుల్లిపాయలు, ఇంకా అల్లం, ఇంకా కొన్ని 7-8 పచ్చిమిరపకాయలు తీసుకున్నా. సో వాటిని ముందుగా వేసి బాగా వేయించి ఇప్పుడు కొన్ని టమాటీలు తీసుకున్నా. సో టమాటీలు ఆల్మోస్ట్ వేగిపోయినట్టున్నాయి కనుక మనం కొత్తిమీర వేసుకుందాం. ఇంకా ఇందులో కొద్దిగా పసుపు, ఉప్పు కూడా వేసుకున్నా. ఇప్పుడు మనం దీన్ని కొంచెం మగ్గనిద్దాం. సో ఇలా మగ్గుతూ ఉంది ఫ్రెండ్స్ మన కొత్తిమీర పచ్చడి. ఇది బాగా దగ్గరికి అయిపోయాక మనం ఏం చేస్తామంటే రోట్లో తీసుకెళ్ళి రుబ్బుదాం. సో కొత్తిమీర రోటి పచ్చడి అవుతుంది. ఓకే, పూర్తిగా మగ్గాక ఇలా అయింది. సో ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని తీసుకొని రోట్లో రుబ్బేద్దాం. ఇది రుబ్బడం స్టార్ట్ చేసా, ఇంకా స్టార్ట్ అయింది. ఓకే, మన పచ్చడి అయిపోయింది. అమ్మ ఇలా ఉంటే చాలని చెప్పింది. మరి గాడగాడగా ఉంటేనే మా డాడీకి కూడా నచ్చుతుంది. సో మనం ఇలా తీసేద్దాం దీన్ని. ఫైనల్గా ఇలా వచ్చింది మన కొత్తిమీర రోటి పచ్చడి. దీనికి కరివేపాకుతో గార్నిష్ కూడా చేసా. బాగుందా ఫ్రెండ్స్? నిజంగా చాలా బాగుంది. నేను టేస్ట్ కూడా చేశాను. అమ్మ కూడా చాలా సూపర్గా ఉంది అని చెప్పింది. మీరు కూడా ట్రై చేయండి.